దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయని బట్టి ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండ 26వ అధ్యాయాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఆదికాండ 26వ అధ్యాయంలో ఇస్సాకు గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూస్తుంటే ఆ ప్రాంతంలో పంటలు పండక ఎండిపోయిన పరిస్థితి. ఆ పక్కనే ఐగుప్తు ఉంది. ఐగుప్తులో నైలు నది పరివాహక ప్రాంతం అవడం వలన కారణం ఏమైనా కానీ పంటలు బాగా పండుతున్నాయి. ఇస్సాకు మనసులో అనుకున్నాడు, నేను ఇక్కడ ఉంటే పరిస్థితి బాగాలేదు, ఐగుప్తుకి వెళ్ళిపోదామని. ఆ రాత్రి దేవుడు కనబడి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, నీవు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఈ గెరారు ప్రాంతంలోనే ఉండు అని. అయితే ఇస్సాకు దేవునికి లోబడేవాడు కాబట్టి దేవుని మాటను గౌరవించి దేవుని మాటకు విధేయుడై గెరారు ప్రాంతంలో నివాసం ఉన్నాడు. గెరారు పంటలు పండని ప్రాంతము మాత్రమే కాదు, ఆ ప్రజలు అసూయపడే ప్రజలు, ఆ ప్రజలు పగపట్టే ప్రజలు. అంటే ఒక ప్రక్క భూమి వాతావరణం అనుకూలమైనది కాకపోయినా పర్వాలేదు, కానీ మనుషులైనా మంచోళ్ళైతే పర్వాలేదు, కానీ మనుషులు కూడా చాలా భయంకరమైన వ్యక్తులు. కష్టపడి ఇస్సాకు బావి తవ్వుకుంటే తవ్వినంతసేపు మాట్లాడకుండా, బావి తవ్విన తర్వాత నీళ్లు బాగా పడితే వారవలేక అసూయతో ఆ బావిలను ఊరందరూ వచ్చి కప్పేస్తూ ఉండేవారు. ఈరోజు నేను ఎందుకు 26వ అధ్యాయాన్ని మీతో ధ్యానం చేస్తానంటే, నేటి పరిస్థితులలో మనం కూడా ఉన్న సమాజం ఎలా ఉందో మీకు తెలియచేయాలని జ్ఞాపకం చేయడానికి. మనిషి సంఘజీవి, మనిషి కెనాట్ లివ్ ఎలోన్, మనిషి ఒంటరిగా బ్రతకలేడు. మ్యాన్ ఈ సోషల్ యానిమల్ అన్నవారు. నలుగురు మనుషులు ఉండాలి, నలుగురితో ఉండాలి, అప్పుడే మనిషి బ్రతకగలుగుతాడు. మన కష్టం వచ్చినా నలుగురు మనతో ఉంటే మనకు ఆనందం, ధైర్యం వస్తుంది. మన ఇంట్లో ఎవరినైనా మనం పోగొట్టుకున్నా నలుగురు మనతో ఉంటే మనకు ధైర్యం వస్తుంది అన్న చూసి. ఈ మధ్య ఒక సర్వే యూట్యూబ్లో నేను చూశాను. అదేంటంటే, ఎక్కువ కాలం ఎవరు బ్రతుకుతున్నారు అని ఆలోచన చేస్తేనట, మంచి ఆరోగ్యకరమైన భోజనం చేసి వ్యాయామం చేసిన వాళ్ళు బ్రతుకుతున్నారని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికట నలుగురు మనుషులు చుట్టూ మంచి మనుషులుండి వారితో తన కష్టకాలు పంచుకొని ఆనందంగా ఆహ్లాదంగా బతికిన వారు ఎక్కువ కాలం బతికారని సర్వేలో నేను యూట్యూబ్లో విన్నాను. అవును, మనిషి నలుగురితో బ్రతకాలి, నలుగురు కావాలి. ఒక ఆయన అన్నాడు, మనిషి ఎంతమంది లేకపోతే నలుగురైనా కావాలి చచ్చిపోయినప్పుడు మోయడానికి అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషులమైన మనము సమాజంలోనే బతుకుతున్నాం, ఊర్లోనే బతుకుతున్నాం, సంఘంలోనే బతుకుతున్నాం, కులంలోనే బతుకుతున్నాం, మతంలోనే బతుకుతున్నాం. ఆయా రీతిగా కొంతమంది మనుషులతో మన మనోళ్ళు అనుకునే వాళ్ళ మొత్తం మనం బతుకుతున్నాం. అయితే ఈ సమాజం ఎలాగుందో తెలుసా? ఈ సమాజం పట్ల అవగాహన లేక, సమాజంలో జరుగుతున్న మనుషుల యొక్క పరిస్థితుల బట్టి అవగాహన లేక చాలామంది వారి జీవితాల్లో నష్టపోతున్న వారిని నేను ఎరుగుదును. అదే సమయంలో సమాజంలో మనుషుల ద్వారా వచ్చే పరిస్థితులను బట్టి మనుషులు ఏ రీతిగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి అన్నది తెలియక అర్ధాంతరంగా జీవితాలు ముగించిన వారిని కూడా నాకు తెలుసు, నేను చూస్తున్నాను. అందుకే సమాజంలో మనుషులు ఎలా ఉంటారు, వారి మధ్యలో దేవుడు ఎలా మనల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. ఇస్సాకు గెరారులో ఉన్న మన సమాజం ఎలా ఉందో, ఈ రోజులు ఈ సమాజం అంతటి మధ్యలో మనం ఎలాగున్నాం కొన్ని మాటలు చెప్తాను. అర్థం అవడానికి ఒక మాట చెప్పనా? మనకి ఒక 100 మంది బంధువులు ఉన్నారనుకుందాం, ఒక 100 మంది. లేకపోతే మనం ఒక 100 మంది పనిచేసే కంపెనీలో పనిచేస్తున్నాం అనుకుందాం. లేకపోతే మనం 100 మంది ఉన్న సంఘంలో, ఒక క్రైస్తవ సంఘంలో సభ్యులుగా ఉన్నాం అని మనం అనుకున్నప్పుడు, నువ్వు ఏ రీతిగా చూసుకున్నా, మీ ఇంటి పేరటోళ్ళే 100 మంది కావచ్చు, లేక మీ కులం వాళ్ళే 100 మందితో నువ్వు ఉన్నావు అనుకో, ఈ 100 మంది నిన్ను ప్రేమించారని నువ్వు అనుకుంటావు. కానీ 100 మంది నిన్ను ప్రేమించరు అన్నది వాస్తవం. అది క్రైస్తవ సంఘమా, అది టీచర్ల యూనియనా, అది బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియనా, లేబర్ యూనియనా, రిక్షా కార్మికుల యూనియనా, ఆటో యూనియనా, లేకపోతే కుల సంఘమా, లేకపోతే ఆ గ్రామమా. కొన్ని ఊర్లు మేము వెళ్ళినప్పుడు, మా ఊరు మంచిది కాదండి, మిగతా ఊర్లన్నీ మంచివి అని అంటారు. నేను చాలా వందలాది గ్రామాలు దర్శించిన వాడిని నేను సేవలో. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. వందలాది గ్రామాలు, రోజుకో గ్రామంలో ఇంచుమించుగా వెళ్ళి వాక్య పరిచయం చేసే భాగ్యం ఇచ్చాడు. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామస్తులు ఏమంటారంటే, మా ఊరు మంచిది కాదు సార్, మిగతా ఊర్లు బాగుంటాయండి అంటారు. ఏ ఊరు వాళ్ళకి ఆ ఊరు మంచిది కాదనిపిస్తుంది,
పక్క ఊరు బాగుంది అనిపిస్తుంది, దూరపు కొండలు నునుపన్నట్టు. కానీ ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో నీవు ఉన్న ఊరు లాంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి చాలామంది మనుషులు ఈ ఊరు మంచిది కాదు ఇంకో ఊరు వెళ్దాం అని ఆ ఊరు వెళ్ళినా, ఆ ఊరు మంచిది కాదు ఇంకో ఊరు వెళ్ళినా, లేకపోతే ఈ ప్రజలు మంచోళ్ళు కాదు ఇంకో ప్రజల దగ్గరికి వెళ్ళినా, ఎట్లా నేను చెప్పబోయే ఒక 7-8 రకాల మనుషులు ఉంటారు. ఉదాహరణకు సంఖ్య ఒక 100 మంది అనుకుందాం. 100 మందిలో 20 మంది నిన్ను ప్రేమిస్తారు. ఎస్, మంచిది ముందే చెప్పుకుందాం. ప్రేమించే వాళ్ళు ఉంటారు ఒక 20 మంది. నువ్వేమో అందరూ ప్రేమించాలనుకుంటావు, కానీ అందరూ నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండరు. నిన్ను ప్రేమించే వాళ్ళు 100కి ఒక 20 మంది ఉంటారు. అదే సమయంలో నిన్ను ద్వేషించే వాళ్ళు కూడా ఒక 20 మంది ఉంటారు తెలుసా. ఆదికాండం 29:31, 29 అధ్యాయం 31 వచనంలో లేయాను రాహేలు ద్వేషించినట్టుగా చూస్తాం. అసలు సొంత చెల్లే అక్కను ద్వేషిస్తుంది. ఈ మధ్యలో అన్నదమ్ముల మధ్యలో ద్వేషం ఉంటుంది. అన్నదమ్ముల సహోదర ప్రేమ కంటే సహోదర ద్వేషం ఎక్కువ ఉంటుంది. అక్క చెల్లెళ్ళు కలిసి ఉండేవారు, మగవాళ్ళు కలిసి లేకపోయినా ఆడవాళ్ళు కలిసి ఉండేవారు. అలాంటి కుటుంబాల్లో కూడా ఆడవాళ్ళకు కూడా ద్వేషం పెరుగుతుంది. నువ్వున్న కొద్దిమంది మనుషులు ఖచ్చితంగా నిన్ను ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారో అంతమంది ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, రాహేలు లేయాను ఎందుకు ద్వేషించాలి? లేయా ఏమైనా యాకోబుని పెళ్లి చేసుకుంటానందా? తల్లిదండ్రులే కదా పెళ్లి చేశారు. దేవుని బిడ్డలారా, లేయాకు ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత యాకోబు ఇంకో పెళ్లి చేసుకుంటే అసలు ఏ స్త్రీ అని ఒప్పుకుంటుందా? కానీ లేయా ఒప్పుకుంది, పెళ్లి చేసుకున్నాడు రాహేల్ని. కాకపోతే దేవుడు లేయా ద్వేషించబడడం చూసి ఆమెకు బిడ్డలు ఇచ్చాడట. ఆమె పిల్లలకు అంటుందని ఆమె కుటుంబ జీవితాన్ని దేవుడు దీవిస్తే ఆమెను ద్వేషించింది. ఇదో పెద్ద ప్రసంగం అవుతుంది. మనుషులు మనం ద్వేషిస్తారు మన కష్టంతో. దేవుడు మన దీవించి మనకు మంచి ఇల్లు ఇస్తే, దేవుడు మన దీవించి మనకు మంచి బిడ్డలు ఇస్తే, దేదో మనం కలిగింది ఎవరి సొమ్ము కాకపోయినా మన సొమ్ము, మన కష్ట జీవితం మనం ఎదిగినా అది చూసి వారవలేక మనం ద్వేషించే మనుషులు ఉంటారు. కాబట్టి ప్రేమించే మనుషులు ఉంటారు, ద్వేషించే మనుషులు ఉంటారు, అసూయపడే మనుషులు కూడా ఉంటారు. అవునండి, అసూయపడేవారు ఉంటారు. ఆదికాండం 26:14 మనం చదివితే ఇస్సాకు మీద గెరారీయులు ఫిలిస్తీయులు అసూయపడ్డారని చదువుతాం. అంతే, ద్వేషించడం అసూయపడమే కాదు, దూషించేవారు కూడా ఉంటారు. అనవసరంగా దూషిస్తారు, సందర్భం లేకుండా దూషిస్తాడు. అసలు అందుకే దేవుడు ఆదికాండం 12:3 అబ్రహాంతో అన్నారు, నేను దూషించే వారు నేను ద్వేషిస్తానని. దూషించే వారు ఉంటారని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. అసలు మనల్ని దూషించడం ఏంటి? యేసు ప్రభునే దూషించారు. మత్తయి సువార్త 27:40 చదివితే యేసు ప్రభుని దూషించారు. కాబట్టి మనను ప్రేమించేవారు ఎంతమంది ఉంటారో, ద్వేషించేవారు ఎంతమంది ఉంటారు, అసూయపడేవారు ఎంతమంది ఉంటారు, దూషించేవారు ఎంతమంది ఉంటారు, మనకు కీడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. సమాజంలో కీడు చేసేవాళ్ళు ఉంటారు. 1 సమూయేలు 12:20 చదవండి. ఈ కీడు మీరు చేశారు అంటారు, నిజమే అంటాడు. కీడు చేసే మనుషులు ఉంటారు. అంతేకాదు ప్రియులరా, మన మీద కుట్ర పన్నే ప్రజలు కూడా ఉంటారు. కుట్రలు పన్నుతారు. మన బతుకు మనం బతుకుతుంటే, మన ఉద్యోగం మనం చేసుకుంటుంటే, మన యొక్క వ్యాపారం మనం చేసుకుంటుంటే, మన వ్యవసాయం మనం చేసుకుంటుంటే, మన సేవ మనం చేసుకుంటుంటే ఖచ్చితంగా మన మీద కుట్రలు పన్నేవారు ఉంటారు. 1 సమూయేలు 22:8 ఉంటుంది. దావీదే కుట్రకు పాలైపోయాడు. అహీతోపెలు అనేవాడు కుట్రకు పన్నడానికి కారణమై కుట్ర పన్నేవారిలో జాయిన్ అయ్యాడు. 1 సమూయేలు 22:8, 2 సమూయేలు 15:2, 31వ వచనంలో కుట్రకు పాలయ్యాడు దావీదు. మనల్ని కుట్రలు పన్నేవారు ఉంటారు. అంతేకాదు ఇంకా భయంకరమైనది ఏడు చెప్పిన, మన మీద పగబట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనం వాళ్ళకేమి అన్యాయం చేయకపోయినా, మనమేమి వాళ్ళకు మోసం చేయకపోయినా, వాళ్ళ ఊసు వాళ్ళ జోలు మనం తేకపోయినా, మన దారిలో మనం వెళుతున్నా, మన పని మనం చేసుకుంటున్నా, వాళ్ళకి మనం దూరంగా ఉన్నా మనల్ని పగబట్టేవారు కూడా సమాజంలో ఉంటారు. ఆదికాండం 26:27 చదవండి. ఆదికాండం 37:4 చూడండి. పగబట్టేవారు ఉంటారు. అంతేకాదు మన యొక్క గౌరవాన్ని కూడా అవమానంగా మార్చే వాళ్ళగా ఉంటారు. గౌరవించాల్సిన స్థానంలో, గౌరవించాల్సిన స్థితిలో మనల్ని అవమానపరుస్తారు. మన బాడీ షేమ్ని బట్టో, లేకపోతే మనకున్న బలహీనతను బట్టో, మన రంగుని బట్టో, మన జుత్తుని బట్టో, మన ఎత్తుని బట్టో ఏదో రీతిగా మనల్ని అవమానంగా మాట్లాడే, అవమానంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. కీర్తన గ్రంథం 4:2 ఇవి ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్న సమాజంలో ఉన్న మనిషి మాకు 100 మందితో ఉంటే అందులో కొంతమంది మనం చూడండి
ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, అసూయపడే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, కీడు చేసే వాళ్ళు ఉంటారు, కుట్రపన్నే వాళ్ళు ఉంటారు, పగబట్టేవారు ఉంటారు, గౌరవాన్ని అవమానంగా మార్చేవాళ్ళు. ఇలాంటి సమాజం మధ్యలో మనం నివాసం ఉంటున్నాం. ఇలాంటి ప్రజల మధ్యలో మనం నివాసం ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమనుకుంటామంటే, దేవుడా నన్ను ద్వేషించేవాడిని, దూషించేవాడిని, కుట్ర పన్నేవాడిని, పగబట్టేవాడిని, అసూయపడేవాడిని లేకుండా చేయి, నన్ను ప్రేమించేవారు ఉంటే చాలు అనుకొని నీవు నేను ప్రార్థన చేస్తాం. కానీ వాస్తవం చెప్పనా, కఠినంగా ఉన్నా చెప్పనా, ఇబ్బందిగా ఉన్నా చెప్పనా, ఆ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఎవరిని నీకు దూరం చేయడు. వాళ్ళందరి మధ్యలో నువ్వు ఉంటావు. వాళ్ళని దూరం చేయడు, వాళ్ళు లేకుండా చేయడు దేవుడు. మరి అలాంటప్పుడు ఏంటిదే బ్రదర్ అంటే నేను ఒక మాట చెప్పనా, వాళ్ళందరికీ మనను మనతో ఉండేటట్టు చేసినా సరే, వారందరూ చేస్తున్న పగబట్టడాన్ని, అసూయపడడాన్ని, కుట్ర పనడాన్ని, దూషించడాన్ని, ద్వేషించడాన్ని, వీటన్నిటినీ మనకు దేవుడు జీవితానికి ఒక పాఠంగా నేర్పి ఉన్నతమైన మెట్లో నిలబెట్టి వాళ్ళ ఎదుట దేవుడు మనం తలగా నిలబెడతాడు. ఇస్సాకు నిలబెట్టాడు. అసూయపడే, పగబెట్టే ఏమండి మనుషుల మధ్యలో దేవుడు నిలబెట్టి ఇస్సాకు దేవుని బిడ్డలారా వాళ్ళ మధ్యలోనే ఉండి బావి తవ్వితే ఉబికేటట్టు చేసి, పంటలు వ్యవసాయం చేస్తే పంటలు పండేటట్టు చేసి, 26వ అధ్యాయం ఆఖరికి వచ్చేసరికి ఏం చేసి తెలుసా, వాళ్ళందరూ తిరిగి ఇస్సాకు దగ్గరికి వచ్చారు. వాళ్ళందరినీ ఇస్సాకు దగ్గర నడిపించాడు. వాళ్ళందరూ ఇస్సాకుతో సంధి చేసుకోవడానికి, నిబంధన చేసుకోవడానికి సిద్ధపరిచాడు. ఈరోజు ఉన్న సమాజం గురించి నీకు అవగాహన ఉందా? ఈరోజు సమాజం పట్ల నీకు ఒక అవగాహన ఉంటే, ఇట్లాంటి మనుషుల మధ్యలో దూషించేవారు, ద్వేషించేవారు, పగబట్టేవారు, కుట్రకి పన్నేవారు, అసూయపడేవారు, ఇలాంటి వారి మధ్యలో మనం దేవుని కొరకు, వారు పగబట్టారని మనం పగబట్టకుండా, వారు ద్వేషించారని మనం ద్వేషించకుండా, వారు అసూయపడ్డారని మనం అసూయపడకుండా, వారు మనల్ని అన్నారని మనం అనకుండా, దెబ్బకి దెబ్బ, మాటకు మాట, టిట్ ఫర్ టాట్ అనేది సమాజంలో మనం చూస్తున్నాం. వాళ్ళ పెళ్ళికి మన పెళ్ళలేదు, మన పెళ్ళికి వాళ్ళ పిల్లం అనేటువంటి టిట్ ఫర్ టాట్ అనేది లోకంలో నింపుతుంది. కానీ దైవిక నియమంలో వారు చేసిన పనులు మనం చేయకుండా, వాక్య నియమంలో మన జీవితాలు కట్టుకుంటే, వాక్య పద్ధతిలో మన జీవితాలు కట్టుకుంటే, వాక్యాన్ని అనుసరించి దేవునికి లోబడి మన జీవితాన్ని కట్టుకుంటే, శత్రువులను మిత్రులుగా మార్చేవాడు, పగలను కుట్రలను దేవుడు నిర్వీర్యం చేసేవాడుగా వాళ్ళ ఎదుట మన తలగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి లోక పద్ధతిలో టిట్ ఫర్ టాట్ ఉంది, లోక బాటలో మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఉంది. నువ్వు లోకస్తుడు కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని వాక్యానుసారముగా వినయముతో, విధేయతతో, తగ్గింపుతో, క్షమించుతో, లోబడుతూ ప్రభు వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకుంటే దేవుడు నిన్ను నిలబెట్టి తలగా చేయబోతున్నాడు. దేవుని వాక్యానికి లోబడి జీవిద్దాం. శత్రువుల మధ్యలో తలగా నిలబడే భాగ్యం దేవుడు మనకిచ్చి మన ద్వారా ఆయన మహిమ పొంది మనల్ని దీవించునుగాక. ఆమేన్.